ఫ్యాన్ వార్ అంటేనే టాలీవుడ్. టాలీవుడ్ ఫ్యాన్స్కున్నంత తెలుగు ఫ్యాన్స్కున్నంత ఈగో ఫీలింగు వేరే ఎక్కడా లేదు. ఎస్, మీరు బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు వస్తే సంబరపడాల్సింది పోయి ఈ మెంట్లోడికి ఎందుకు వచ్చింది? బుల్బుల్ గాడికి అవసరమా? చిరంజీవికి 54 సంవత్సరాలు ఉన్నప్పుడే వచ్చింది. బాలకృష్ణకి 72 ఏళ్ళకి వచ్చింది. బాలకృష్ణ టొకడా, చిరంజీవే గొప్ప. చిరంజీవికి డాక్టరేటు, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఇవన్నీ ఉన్నాయి. మా చిరంజీవి తోపు. బాలకృష్ణ తుస్సు, బుల్బుల్. సినిమాల గురించి అంటే ఏమోలే అనుకోవచ్చు, మరి ఇలాంటి వ్యక్తిగత విషయాల్లో కూడానా? బాలకృష్ణ గారు కోపిస్ట్ కావచ్చు, షార్ట్ టెంపర్ కావచ్చు, బ్యాడ్ క్యారెక్టర్ కావచ్చు, అవి ఆయన క్యారెక్టర్కి సంబంధించినవి. పద్మభూషణ్ అవార్డు బాలకృష్ణ గారికి ఇచ్చింది ఎందుకు? సినిమా రంగంలో విశేషమైన సేవలు చేసినందుకు ఇచ్చారు. ఆయన తన సినిమాలో ఒక్క సినిమా కూడా రీమేక్ లేకుండా అన్ని తెలుగు సినిమాలే చేశాడు. ఇలా విమర్శించుకుంటూ గనక పోతే చివరికి శ్మశానం ఒక్కటే కరెక్ట్ అవుతుంది. నిజానికి చెప్పాలంటే బాలకృష్ణ గారు కూడా ఎంతో చేశారు. చిరంజీవి చెయ్యలేదు, బాలకృష్ణ గారే చేశారు అన్నది కాదు నా ఉద్దేశం. బాలకృష్ణ గారు కూడా చేశారు అంటున్నా. వరుసగా 3 సార్లు ఎమ్మెల్యే హిందూపూర్ తరపున ఎవరైనా ఉన్నారా చెప్పండి. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా కొన్ని వేల మందికి ఉచితంగా సేవలు అందించారు. క్యాన్సర్ బారిన కొన్ని వందల మంది బ్రతుకుతున్నారు ఈ రోజుల్లో. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఎవరైనా ఉన్నారా క్యాన్సర్కి ఫ్రీగా ట్రీట్మెంట్ చేసేవాళ్ళు? సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికీ కూడా కొంతమంది యాంటీ ఫ్యాన్స్ బాలకృష్ణ గారి సినిమా చూడటానికి ఒక 2 రోజులు ముందుగానే టికెట్స్ బుక్ చేసుకుంటారు. ఆ క్రేజ్ బాలకృష్ణ గారికి ఉంది. కానీ ఒకప్పుడు బాలకృష్ణ గారి సినిమా వేరే సినిమా హీరో ఫ్యాన్స్ చూడడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. ఈరోజు ఎందుకు చూస్తున్నారు? ఆయన మీద అభిమానం అంతలా పెరిగిపోయింది. ఆయన చెడ్డోడో, దుర్మార్గుడో, స్మగ్లరో అయితే కాదు కదా. బాలకృష్ణ గారికి హోటళ్ళు, రెస్టారెంట్స్ లేవు, పబ్బులు, షాపింగ్ మాల్స్ లేవు, బ్రోకర్ కాదు. బాలకృష్ణ బ్రోకర్ కాదు. ఎస్, హిందూపూర్ ఎమ్మెల్యే, సినిమా హీరో, ఒక మాజీ ముఖ్యమంత్రికి కొడుకు, ప్రస్తుతం పదవిలో ఉన్న ఒక ముఖ్యమంత్రికి బామ్మర్ది. ఆయనేం ఘోరాలు నేరాలు చేయలేదు. కాబట్టి మన తెలుగోడికి అవార్డు వచ్చింది, మనకొచ్చినట్టే భావిద్దాం. మన బాలకృష్ణ, మన చిరంజీవి. నా అభిప్రాయం కనుక మీకు నచ్చితే, నా కంటెంట్, నా ఛానల్ మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అందిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.